అబ్బబ్బబ్బబ్బా ఇలా మటన్ కూర దంచి కొట్టాలి. అబ్బా ముక్కలేమున్నాయి. కొంతమంది ఎందుకుంటారో తెలియదు, పప్పు చారులు టమాటా కూరలు వండుకుంటా అలా ఉప్పు ఉండదు కారం ఉండదు. మనిషి పుట్టినప్పుడు ఉప్పు కారం తిని బతకాలి. ఎందుకో ఈ బతుకు అర్థమే కాదు. ఎన్నడన్నా మటన్ చికెన్ ముఖం చూసినోళ్ళా? ఇదో బతుక చెప్పండి. మూలే పాడుగా నత్తనే లేదు. ఇంత రోకల బండి వేసి కొట్టాలి. వచ్చింది మూలే బొక్కను దంచినట్టు దంచాలి దీన్ని. కొంతమంది ఉంటారు ఉండి లేనట్టు బతుకుంటా. ఏం బతుకో ఏమో మీ బతుకులమ్మ అన్ను. అవునే మూలిక బొక్క కొట్టినట్టు కొడతామని చూస్తానా? అబ్బా పప్పు చాలు నేను కూడా బతికేయని నీకే కంత రేషం ఉంటే కౌసు కూర నేను కూడా బతికేయని నాకంత రేషం ఉండాలే. ఒళ్ళు ముల ముల అంటున్నాను నీకు. ఒళ్ళు ముల ములకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ అమ్మ పిచ్చి పిచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాయి. నీకేదో జాగ దొరకలే గాయన కూర్చొని నా ఇష్టం. నేను ఏడ అనుకుంటుంటా నీకేమైందని దాన్ని ఎందుకుంటాను సపరేట్ లోపల తీసుకుపోయినా బిడ్డ అగో ఏం చేస్తానే కనబడతలేదా? నా ఇంటి ముందు చెత్త ఊడ్చుకుంటా నీకేమైతుంది? నీ ఆకిట్లున్న చెత్త అంతా నా ఆకిట్లకు దొబ్బుకుంటా నీకేమైతుంది అంటావేమే? నా చెత్త నా ఇష్టం, నేను ఎటన్నా ఊడ్చుకుంటా నీకేమైతుంది? నేను ఊడ్చేదిక్కే మీ ఇల్లున్నది. అబ్బా వగలాడి ఏం చెప్పినవే? వామ్మో వామ్మో ఇన్నవా ఇంట్లో ఇదంతా ఇక్కడ ఆగమాగం చేస్తాను. ఒకసారి బయటికి రా నువ్వు. ఎవ్వట ఆగమాగం చేసేది నువ్వా నేనా? అగో ఏమైంది? ఎందుకు అట్లా అవుతాను? అగో ఏమైంది వదినే? నా పిల్లలతో ఎందుకు లొల్లి పెట్టుకుంటాను? అసలే దీనికి నోట్లో నాలుకెళ్ళలేదు. అరే నేనేం చేసినా? నేనేం చేయలే, అదే లొల్లికి వస్తుంది. ఏందే ఎందుకు ఏమైంది? ఎవరు బాధించుకుంటారు? అగో బాగానే సపోర్ట్ చేస్తాను. ఏంది కథ? అగో మీ మొగుడు పిల్లల ముచ్చట తర్వాత గాని మీరు లొల్లి ఎందుకు పెట్టుకుంటారు? ఒక ముచ్చట ఎప్పుడు నా పని నేను చేసుకుంటా అంటే అదే వచ్చి వాకిలంతా ఆగమాగం చేసింది. అయ్యిందేదో అయిపోయింది కానీ చక్కగా పోయిన వాళ్ళు పోలి. ఇక మీరు ఏడు మాకు తలగా పోయినది. ఎక్కడ పని లేకున్నారు మీరు. నరే పోవే ఉత్తాంది నువ్వు. ఏమైనా పనులు బాగా హుషారు ఉన్నాయి కదా. నైట్ మా పొల్ల ఫోన్ చేసి మాట్లాడింది, అందుకేరా ఇంత ఖుషి ఉన్నా. అయితే నీతో దానికేమో అవసరం ఉన్నాయా? అది నా లవరు, అవసరం కాదేం కాదు, నా లవర్ కాబట్టి చేసింది. అట్లే అనుకో, అది నిన్ను తప్ప ఊరందరినీ నవ్వు చెప్తుంది తెలుసా? నవ్వుతి బేల బయట మస్తు చల్లగా ఉన్నది. అవునే, అందుకే ఇక్కడ పిలిచాను. కాదే పొద్దుగాలనే చెత్త అంతా ఇది పనుకి
దాంతో లోన్ పెట్టుకుంటానే ఇక్కడ పొద్దుపోతలే నీకు. అవును, నిన్న దానికి మటన్ కూర తెచ్చిచ్చిన అంత అవసరమా నీకు? అది కావాలనే ములుగు బొక్క ప్లేట్లు వేసుకొని వచ్చి మరీ నాకు జురించుకుంటూ తింటాంది. నాకు మండింది. అందుకని ఇలా పొద్దున వాకిట్లో చెత్తేసి వాళ్ళు పెట్టుకున్నా కావాలని. చూస్తే నువ్వు అమాయకంగా కనబడతావు కానీ పెద్ద గయ్యాలివే నువ్వు. మరి అది నాతోనే పెట్టుకుంటుందా? ఎట్లుంటది మరి మనతోని? ఎండలు బాగా కొడతానారా, ఇటు పోదాం. ఈ అమ్మ ఈ రకంగా మనం పాటు ఒక్కటి పోదాం పోదాం. అరే ఇంకోటి కిరణ్ గాడేనా? అమ్మ తోడు వాడు కిరణ్ గాడేరా. అరే కిరణ్ గాడేంద్రా సుఖవాని పిల్లలతో ఉన్నాడు. అరే అందుకే వీడు ఫోన్ చేస్తే ఎత్తలేమన్నా. రే నీ ఫోన్ కూడా ఎత్తుతలేడారా? నేను మొన్న దావత్ కోసం అని ఫోన్ చేస్తే అసలు ఫోన్ ఎత్తుతలేడు. అవునా? ఇప్పుడు ఒకసారి ఫోన్ చేయి, ఎత్తుతాడో ఎత్తులో చూద్దాం. ఆటేడుగా వీడియో ఎత్తానే ఫోను. మరొకటి కట్ చేసిందా? మళ్ళీ చేయి మళ్ళీ చేయి. నేనేదేమన్నా అబ్బా వీళ్ళు సాగొడతారు కదా. అరే మళ్ళీ కట్ చేసిందా? ఎవరు ఫోన్ చేస్తాను అంతగానో ఎందుకు కట్ చేస్తాను? గా రాము గారు నువ్వు ప్రవీణ్ గాడే దావత్ కావాలంటే వాళ్ళకు ఊక ఫోన్ చేస్తాను. దావతే కదా ఇత్తేమైతుంది? దానికైతే నువ్వు కిల్లలు తీసుకొచ్చి పెడతావా ఇంట్లో మటను? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. నీకు ఎవరికైనా వాళ్ళ గురించి గా రాము గారు చూస్తే ఏర్పడాడు కానీ నిలబడి నీళ్ళు తాగినాడు తాగుతాడు. 3 కేసుల బీర్ తాగుతాడు వాడు. అదే ప్రవీణ్ గాడైతే 4 ఫ్యామిలీ ప్యాకెట్ల బిర్యానీ తింటాడు వాడు నవ్వుకుంటే. నీకు ఎవరికైనా ఒక్క నిమిషం అవరా అగోరు ఇక్కడ ఏం చెప్తారు వీళ్ళు? ఏం చెప్తారు రా గిడ? వచ్చిన బాగా కిరణ్ గాడేనా? మరి నేను ఎట్లా బయట మాట్లాడతాను? కిరణ్ గాడా మన అన్న? నేనట నిలబడి 3 కేజీల బియ్యం తాగుతున్నట్రా. అరే నేను నవ్వుకుంటా 4 ఫ్యామిలీ ప్యాకులు తింటున్నాడు రా. ఎర్రవాడు ఇయ్యాలంటే తప్పించుకున్నావు, మళ్ళీ ఎప్పుడన్నా దొరికితే ఏం చేస్తావు? దొరికినప్పుడు చూద్దాం లేవే. అమ్మ నువ్వు దొరికినప్పుడు కాదురా నేను దొరకబట్టిద్దామనే చూస్తాను. అన్ని దొరకబట్టించారు కాబట్టిద్దాం. అరే వాని సంగతి ఇట్లా కాదురా, వాని పెళ్ళానికి చెప్పి వాని సంగతి చూద్దాం. వదిలే ఓ వదిలే ఓ వదిలే మొత్తం నీకు పుస్తకాలు ఉంటావు కదా. వామ్మో నా 3 గంట పని చేసిండా. ఇవాళ ఎటు చేసి దాని సంగతి చూస్తా. ఏడున్నారు? అరే ఎడిపోతాడు రా. నీ పిల్లలు కిరణ్ గారు లేచిపోతారా? కుడుకా ఉరుకురా. ఏం చెప్తాన్నావు రైడా? ఏమున్నది? ఏం లేదు, బట్టి వచ్చిన. మరి ఇదేం చెప్తాను రైడా? నాకేం తెలుసు, నాకు తెలియదు. తెలియనప్పుడు నువ్వు నన్ను చూసి ఎందుకు భయపడ్డావు? అది ఎందుకు ఉరికింది? అరే ఏం లేదే, నేను అటు నుంచి వస్తానా, ఈమె ఇటు నుంచి వచ్చింది, అనుకోకుండా కలిసాం, ఇంతలో నువ్వు ఎదురైనావు. నువ్వేమనుకుంటావో అని భయపడ్డా, ఆ భయంతో ఉరుకుతాంది. అలా తప్పేమున్నది? మీరు ఇద్దరు ఇప్పుడే కలిసారు కదా? అవును ఇప్పుడే కలిసినాం. ఇప్పుడే ఎవరా రావను? అయితే నువ్వు నిలబడి 3 కట్టల బీరు తాగుతావురా? నాకు ఇప్పుడే తెలిసింది. అయితే కానీ నువ్వు నవ్వుకుంటూ నాకు ఫ్యామిలీ ప్యాక్ తింటాడు కదా. నాకు కూడా ఇప్పుడే తెలిసిందిరా. ఏంది 3 కాటన్ల బీర్లు, 4 ఫ్యామిలీ ప్యాకెట్ల బిర్యానీ? మనిషి అన్నాడు ఎవరన్నా అట్లా చేస్తారా? ఎందుకేరు? ఎవరు చెప్తారు? ప్రవీణు, రామను. నీకెవరు చెప్పారు? కిరణ్. ఎప్పుడు? ఇప్పుడే కలిసినప్పుడు.
ఏందిరా మీరు ఇప్పుడే కలిసిర్రా? నేను చూస్తే నాకు అనుమానం వస్తుందని భయపడ్డావు కదా. అయినా నువ్వేందే రోజు నీ ఆకిట్ల చెత్త మొత్తం నాకిట్లా దొప్పుకుంటా నా మొహంతో సరసాలాడుతాను. మోడుండగా ఇంకో మొహంతో ఉండడానికి సిగ్గు లేదా అని నా సమితి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ అఫీషియల్స్. చూసారు కదా ఇవాటి వీడియో. మేము ఈ షూట్ లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఈ వీడియోని చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క సీన్కు 3 టేకులు నేను తీసుకుని ఎండకు తంస కూడా చెప్పేలే ఊక ఛాయ పోసుకుంటుంటారు వీళ్ళు. అంటే ఊరికే ఫ్రెండ్స్ అసలు ఊరికే ఉడకే కాను నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ ఫన్ ఉంటది. చూడు ఎంజాయ్ చేయరు.